హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు స్కోర్ చెక్ చేసుకున్నారు. రిజల్ట్స్ జూలై 2nd వీక్ లేదా 3rd వీక్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత స్కోర్ కార్డులో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అని కేటగిరీ వైజ్గా ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో ఇస్తారు. ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మీరు చూసుకున్నటువంటి స్కోర్ని బేస్ చేసుకొని మీరు కనీసం 200కి పైగా మార్కులు వచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్స్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 200కి మించి కట్ ఆఫ్ అనేది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఏ కేటగిరీకైనా సరే. మన ఏపీ స్టేట్ కౌన్సిలింగ్స్ చూసినట్లయితే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఈ 2 కోటాస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐ కోటాకైతే కేవలము ఏపీ మాత్రమే కాదు, ఎంటైర్ ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఏపీ స్టేట్ స్టూడెంట్స్ కి. అలాగే అదర్ స్టేట్ ఇంక్లూడింగ్ సిఎంసి అని స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆల్రెడీ దీనికి చాలా మంది అప్లై చేసుకున్నారు కాబట్టి సో ఈ స్టూడెంట్స్ కి కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి ఈ రోజు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ అసలు మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా సరే అన్ని కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా కంపల్సరీ ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే నీట్ అడ్మిట్ కార్డు, నీట్ స్కోర్ కార్డ్ ఆర్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో, 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ, 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఇవి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం స్కాన్ చేసి ఇమేజెస్ రూపంలో సేవ్ చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్ 300 కిలోబైట్స్ కంటే మించకుండా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కండిషనల్ సర్టిఫికెట్స్ అన్నారు. మీకు ఏ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ వర్తిస్తాయి అవి సిద్ధం చేసుకోండి. ఫస్ట్ వన్ క్యాస్ట్ సర్టిఫికెట్, అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడో ఒక 5 years బ్యాక్ లేదా 10 years బ్యాక్ చిన్న వయసులో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు. కాబట్టి కనీసం ఒక 3 years లోపు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయితే బెటర్. ఓకే, ఇది బీసీ ఏబిసిడిఈ టోటల్ గా బీసీలో 5 కేటగిరీస్ ఉంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఈ టోటల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ మీద ఎన్ని సంవత్సరాలకి అది వ్యాలిడ్ అనేది మెన్షన్ చేస్తారు. అంటే చాలా వరకు కూడా 4 years వ్యాలిడిటీ ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికెట్ కి. 4 years వ్యాలిడిటీ ఉండి ఈ కౌన్సిలింగ్ వరకు ఆ డేట్ సరిపోతుంది అనుకుంటే అదే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మాత్రం ఆల్రెడీ మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు తీసుకుని ఉన్నా సరే ఆ డేట్ ఒకసారి చెక్ చేసుకుంటే సర్టిఫికెట్ మీద అక్కడ డేటు April 1st 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయి ఉండాలి. అంతేకాని ఈ డేట్ కంటే ముందు తీసుకున్నదైతే చెల్లదు. ఓకే, నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్. ఇది కేవలము ముస్లిం స్టూడెంట్స్ కి మాత్రమే సంబంధించినటువంటి సర్టిఫికెట్. ఎందుకంటే ఏపీలో ముస్లిం మైనారిటీ కాలేజెస్ 2 ఉన్నాయి, నిమ్రా అండ్ ఫాతిమా. సో వీళ్ళకి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికెట్ రెడీగా ఉంచుకోండి. ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మైనారిటీ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మైనారిటీ సర్టిఫికెట్ ఉన్నా కూడా మీకు మంచి స్కోర్ గాని వస్తే వేరే కాలేజెస్ లో కూడా సీటు పొందే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికెట్, అంటే డిఫెన్స్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ఆల్రెడీ రిటైర్ అయినటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళు ఒకవేళ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఉండుంటే అది చెల్లదు. మరలా ఫ్రెష్ గా ఈ సంవత్సరం క్యాప్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్, యూడిఐడి. ఎవరైతే డిజేబుల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అలాగే మీకు సంబంధించినటువంటి యూడిఐడి కార్డు కూడా ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి, రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికెట్. గ్యాప్ సర్టిఫికెట్ అంటే 2026లో ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ అక్కర్లేదు. ఈ సంవత్సరం కాకుండా లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ కంప్లీట్ చేస్తుంటే లేదా అంతకంటే ముందు కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఉంటే ఆ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికెట్ అయినా సరిపోతుంది.
లేదా మీరు సొంతగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు ఎంఆర్ఓ దగ్గర నుండి తీసుకోవచ్చు. ఒకవేళ ఎంఆర్ఓ ఇవ్వను అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇంకా మీరు ఒక లాయర్ దగ్గర ఎఫిడవిట్ రాయించుకొని, నేను ఇంట్లో కూర్చొని చదువుకున్నాను, నేను ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు ఈ గ్యాప్ పీరియడ్ సర్టిఫై చేయండి అని లాయర్ని అడిగితే ఎఫిడవిట్ తయారు చేసిస్తారు. దాన్ని నోటరీ చేపించి అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్. అంతేకాదు వీటిలో కూడా మనకి పిఎంసి, ఆంగ్లో ఇండియన్ ఇవన్నీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ మీకు ఒకవేళ ఉంటే ఈ కేటగిరీలో అవన్నీ కలిపి మెర్జి చేసి పెట్టుకోండి. అంటే ఎన్సిసి ఇవన్నీ ఒక పీడిఎఫ్ ఉండాలి, స్పోర్ట్స్ ఇవన్నీ ఒక పీడిఎఫ్. అలా మీకు ఒకవేళ నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటే ఆ నంబర్ ఆఫ్ కేటగిరీస్ ని బట్టి మీరు అవన్నీ కూడా మెర్జ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ గా చేసి పెట్టుకోండి. సో ఇక్కడ కనిపించే ప్రతి సర్టిఫికెట్ ను కూడా పీడిఎఫ్ రూపంలోని 300 కిలోబైట్స్ కంటే తక్కువ సైజ్ ఉండేలాగా స్కాన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కేటగిరీలో ఒక సర్టిఫికెట్ కంటే మీకు ఎక్కువ సర్టిఫికెట్స్ కానీ ఉంటే 1000 అంటే 1000 కేబీ కంటే లేదా 1 ఎంబీ సైజ్ కంటే తక్కువ ఉండేలాగా మీరు మెర్జ్ చేసి సింగిల్ పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రతి స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు దయచేసి మీ సొంత కార్డ్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది పేరెంట్స్ ముఖ్యంగా మీరు బ్యాంక్ వెళ్ళి ఇమ్మీడియట్ గా వీలైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇదైతే సేఫెస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అసలు ఎటువంటి భయం కూడా ఉండదు ఫెయిల్ అవుతుందని. కాబట్టి ఎక్కువ మంది వీలైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయించుకోండి. ఒకవేళ అది లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది కదా అది, లేదా క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, ఈ మూడిట్లో కనీసం ఒక్కటన్నా ఈ కౌన్సిలింగ్ ఉండాలి. జీపేలు, ఫోన్ పేలు, యూపీఐ యాప్స్ పనిచేయవు కొన్ని చోట్ల. అప్పుడు ఖచ్చితంగా మీ కార్డ్స్ మీరే యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని అమౌంట్స్ మీకు రీఫండ్ అవుతాయి. అలాంటి సందర్భంలో రీఫండ్ అయినప్పుడు వేరే వాళ్ళ కార్డ్స్ కానీ యూజ్ చేస్తే మీరు వాళ్ళని అడగలేరు, వాళ్ళు కూడా మీకు అంటే మర్చిపోయి చెప్పరు కూడా. అలాంటప్పుడు అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీ సొంత కార్డు మీ ఇంట్లో మీ పేరెంట్స్ది, పిల్లలది, మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 2 మొబైల్ నెంబర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెడీగా ఉంచుకోండి. నీట్ ఎగ్జామ్ అప్పుడు ఇచ్చినటువంటి 2 మొబైల్ నెంబర్స్ ని కౌన్సిలింగ్ కూడా యూజ్ చేస్తే బెటర్. ఒకవేళ అప్పుడు మొబైల్ నెంబర్స్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు మీరు చేంజ్ చేసుకోండి. అదర్వైజ్ సేమ్ మొబైల్ నెంబర్స్ యూజ్ చేయండి. ఒకటి రిజిస్టర్డ్, రెండోది ఆల్టర్నేటివ్. వీటికే ఓటీపీస్ వస్తాయి. అలాగే 2 ఈమెయిల్ ఐడీస్ కూడా అంతేనండి. వీలైనంత వరకు మీ సొంత ఇంట్లో ఈమెయిల్ ఐడీస్ మాత్రమే క్రియేట్ చేసుకోండి, వేరే వాళ్ళవి ఎవరి కూడా ఇవ్వద్దు. క్లియర్? నెక్స్ట్, మనకి ఏపీ స్టేట్ లో కేవలము లోకల్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, నాన్ లోకల్ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే మీరు డాక్యుమెంట్స్ కొన్ని రెడీ చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ స్టేటస్ ప్రూఫ్. అంటే మీరు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పడానికి సంబంధించిన ప్రూఫ్. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉంటాయి. వీటిలో కనీసం ఒక్కటి ఉంటే చాలు మనకి. వీటిలో మొదటి సర్టిఫికెట్ ఏంటంటే, స్టూడెంట్ కానీ లేదా పేరెంట్స్ లో ఏ ఒక్కరైనా సరే 10 సంవత్సరాలు ఏపీలో చదివినట్లుగా మీ యొక్క ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్ కానీ సబ్మిట్ చేస్తే అప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ వీటిలో మీకు ఏ ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా సరే, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా సరే కనీసం 10 సంవత్సరాలు వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాలు నివసించినట్లుగా డొమిసైల్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ నుండి కానీ సంతకం చేయించుకొని ఉంటే అది కూడా చెల్లుతుంది. అప్పుడు కూడా నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ వేరే ఏ ఇతర స్టేట్ కి సంబంధించినటువంటి పేరెంట్స్ అయినా ఏపీలో జాబ్ చేస్తూ ఉంటే వాడి యొక్క పిల్లలకు కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఎంప్లాయర్స్ నుండి అంటే వాళ్ళు చేసేటువంటి ఆఫీస్ నుండి ప్రస్తుతం ఇంకా పనిచేస్తున్నారు అని ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడిటికి కూడా మీకు ప్రాస్పెక్టస్ లో టెంప్లెట్స్ ఉంటాయి. అయితే ఈ సంవత్సరాంతి ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ 2025 ప్రాస్పెక్టస్ ఉంది మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో. ఆ ప్రాస్పెక్టస్ లో ఈ ఫార్మాట్స్ తీసుకొని వీటిని ఇప్పుడే మీరు సిద్ధం చేసుకోండి. కాకపోతే ఆ ఫార్మాట్ లో మీరు అకాడమిక్ ఇయర్ ని మాత్రం చేంజ్ చేసుకోండి. 2026-27 అని మెన్షన్ చేయండి. మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు సంతకాలు చేయించుకోకపోతే తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత ఈ సర్టిఫికెట్స్ పొందడం అనేది చాలా చాలా కష్టం. అంటే
ఎంఆర్ఓస్ దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజులు అలా తిప్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ లీవ్ లో ఉన్నారు అంటే మీకు సంతకం చేసేవాళ్ళు ఉండరు. సో దయచేసి ఈ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడే మీరు సర్టిఫికెట్ ని సిద్ధం చేసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటేనే మీరు ఫస్ట్ ఎలిజిబుల్ అవుతారు నాన్ లోకల్ కేటగిరీకి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ పొందిన తర్వాత అడిషనల్ సర్టిఫికెట్స్ ఏం కావాలి అంటే ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్. ఒకవేళ 6th క్లాస్ నుండి 12th క్లాస్ మధ్యలో మీరు 6th నుండి 10th వరకు వేరే స్టేట్ లో చదివి ఇంటర్మీడియట్ లేదా 12th క్లాసు ఏపీ స్టేట్ లో చదివారు అనుకోండి. ఏపీ స్టేట్ లో ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్ కి మైగ్రేషన్ సర్టిఫికెట్ అక్కర్లేదు. అలా కాకుండా అసలు ఎంటైర్ స్టడీస్ లేదా 11th 12th వేరే స్టేట్ లో చదివొచ్చారు అనుకోండి, వేరే కంట్రీ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మైగ్రేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. మీరు ఏ స్టేట్ లో 12th క్లాస్ చదివితే లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే ఏపీ స్టేట్ లో కాకుండా ఆ స్టేట్ నుండి, లేదా ఒకవేళ మీరు సిబిఎస్ఈ ఐసిఎస్సి చదువుంటే వాళ్ళు ఆల్రెడీ మీకు మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చినటువంటి మైగ్రేషన్ సర్టిఫికెట్. సో దీన్ని ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ అండి. ఇది లేకపోతే మాత్రం మీకు సీట్ వచ్చినా సరే క్యాన్సిల్ అయిపోతుంది, జాయిన్ చేసుకోరు కాలేజెస్ వాళ్ళు. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈక్విలెన్స్ సర్టిఫికెట్. ఈక్విలెన్స్ సర్టిఫికెట్ కూడా నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్ ఒకవేళ ఏపీ స్టేట్ లో ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ చదివి మిగిలిన క్లాసెస్ అన్ని కూడా బయట చదువుంటే వాళ్ళకి ఈక్విలెన్స్ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఏపీ స్టేట్ లో 12th క్లాస్ చదవకుండా వేరే ఏ ఇతర స్టేట్ లో చదివినా సరే లేదా వేరే ఏ ఇతర కంట్రీలో చదివినా సరే ఖచ్చితంగా మీరు ఈక్విలెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. సో అదర్ స్టేట్ లో 12th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ అయితే ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఖచ్చితంగా మీరు ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసి తీరాల్సిందే. ఇది ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ రావాలి అంటే ఖచ్చితంగా మీకు మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇక్కడ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ కి అప్లై చేయగలుగుతారు. కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పద్ధతిలో పొందాలి. అలాగే ఒకవేళ స్టూడెంట్ ఫారిన్ కంట్రీ నుండి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేయాలి, ఏపీ స్టేట్ లో ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఆన్లైన్ పద్ధతిలో ఈక్విలెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అర్థమైంది కదా? వేరే స్టేట్ అయినా సరే వేరే కంట్రీ అయినా సరే ఎవరైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి మాత్రం ఈక్విలెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. దీనితో పాటు ఒకవేళ ఫారిన్ స్టూడెంట్ కానీ 12th క్లాస్ ఫారిన్ లో చదివినప్పుడు ఫారిన్ సిలబస్ చదివారు అనుకోండి, అంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈలు కాకుండా ఆ కంట్రీ సిలబస్ గా చదివితే అప్పుడు మీరు తీసుకోవలసినటువంటి సర్టిఫికెట్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుండి ఈక్విలెన్స్ సర్టిఫికెట్ పొందాలి. అంటే ఫారిన్ లో చదివినటువంటి స్టూడెంట్స్ 2 ఈక్విలెన్స్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి. గుర్తుంచుకోండి, 2 కూడా ఆన్లైన్ పద్ధతిలోనే తీసుకోవాలి. సో ఫారిన్ సిలబస్ చదివితే 12th క్లాసు మీరు ఏఐయు నుండి మీరు ఆన్లైన్ పద్ధతిలో ఈక్విలెన్స్ సర్టిఫికెట్ పొందాలి. దీంతో పాటు మరలా మీరు చదివినటువంటి సిలబస్ ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ తో సమానము అని చెప్పడానికి ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి కూడా ఈక్విలెన్స్ సర్టిఫికెట్ పొందాలి. 2 పొందాల్సిందే ఖచ్చితంగా. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా నాన్ లోకల్ కేటగిరీలో మీకు సీట్ వచ్చినా కూడా అడ్మిషన్ ఇవ్వరు. ఇవి ఒక రోజులో అప్లై చేస్తే ఒక రోజులో వచ్చేటువంటి సర్టిఫికెట్ కాదు. దాదాపుగా ఒక నెల రోజుల పాటు టైం పట్టేటువంటి సర్టిఫికెట్స్ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా. సో దయచేసి ఇమ్మీడియట్ గా మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా స్కోర్స్ గురించి డిస్కషన్స్ ఆపండి. మీరు ఓన్లీ షుడ్ ఫోకస్ ఆన్ సర్టిఫికెట్స్. నెక్స్ట్, కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారు. ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ముఖ్యంగా కావాల్సింది ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్. ఒకవేళ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్ కానీ ఓసిఐ కార్డు హోల్డర్ అయితే 4/3/2021 కంటే ముందు తీసుకున్నటువంటి కార్డు అయి ఉండాలి. ఈ డేట్ తర్వాత తీసుకున్నటువంటి కార్డు చెల్లదు. వీళ్ళు ఒకవేళ మీరు కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేయాలి అన్నా కూడా మీరు ఎలిజిబుల్లే. మీరు కేవలం ఎన్ఆర్ఐ కోటాలోనే పార్టిసిపేట్ చేయాలని రూల్ ఏమి లేదు. సో ఒకవేళ ఓసిఐ కార్డు హోల్డర్ ఆల్రెడీ ఏపీ స్టేట్ లో చదువుకొని ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాకి మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీ యొక్క ఓసిఐ కార్డు హోల్డర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓసిఐ కార్డు డేట్ ఖచ్చితంగా 4/3/2021 కంటే బిఫోర్ అయి ఉండాలి. అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే ఫస్ట్ వన్
ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ద డిక్లరేషన్ ఫార్మ్. ఇది కూడా మీకు ప్రాస్పెక్టస్ లోనే ఫార్మాట్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని అకాడమిక్ ఇయర్ మార్చుకొని ముందుగానే సంతకాలు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే, సో ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో అంటే అదర్ కంట్రీ నుండి వాళ్ళ యొక్క సంతకాలు కావాలి. దాని మీద స్టూడెంట్స్ సంతకాలు కూడా కావాలి. ఇంకా డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కార్డు ఆర్ పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ కంట్రీ. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా పర్లేదు. గ్రీన్ స్పాన్సర్ చేసే వ్యక్తికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ అతను ఏ కంట్రీ అతనైతే ఆ కంట్రీ పాస్పోర్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ లాస్ట్ 6 months ఆర్ ద లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ బిల్లు. అంటే జనరల్ గా ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అక్కడ ఫారిన్ లో యూజ్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఎక్కువ మంది ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు బహుశా. ఒకవేళ ఇస్తే ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months తీసుకోండి. లేదా లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉండాలి. కొద్ది మందికి ఏంటంటే వాళ్ళ కంపెనీస్ పే చేస్తూ ఉంటాయి, అయినా సరే వీళ్ళ పేరు కూడా దాని మీద ఉంటుంది కాబట్టి అదైనా పర్లేదు, యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ ప్రూఫ్ కింద వీసా కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ యాక్సెప్ట్ చెయ్యము అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 మాత్రమే కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి సింగిల్ పీడిఎఫ్ చేసి దాని యొక్క సైజు 1 MB కంటే తక్కువ ఉండేలాగా చూసి దాన్ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ వచ్చేలోగా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అంటే అవకాశం మిస్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ కేవలము ఏపీ స్టేట్ లోనే కాదండి, ఏపీ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే వేరే స్టేట్స్ లో కూడా మేనేజ్మెంట్ కోటా కోసం పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా సిఎంసికి అంటే అక్కడ ఫ్రీ సీట్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి కూడా ఇంకా అడిషనల్ గా ఏం కావాలి, ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పినటువంటి కామన్ సర్టిఫికెట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ మీకు చెప్పినటువంటి సర్టిఫికెట్స్ వాటితో పాటుగా ఆల్ ఇండియా కోటా కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అయినా లేదా వేరే ఏ ఇతర స్టేట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నా సరే బీసీ కేటగిరీలో అంటే ఏపీసీడిఈ సబ్ కేటగిరీస్ ఉంటాయి స్టేట్ లో అయితే. కానీ మీకు సెంట్రల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా కోటా అయినా లేదా వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా సరే ఓబీసీ అంటారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం కానీ 8 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ మాత్రం ఖచ్చితంగా April 1, 2026 లేదా ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయి ఉండాలి. అలాగే మైగ్రేషన్ సర్టిఫికెట్ ఆల్రెడీ చెప్పాను మీకు, నాన్ లోకల్ కేటగిరీ ఎప్పుడు చెప్పాను. ఇక్కడ కూడా మీరు వేరే స్టేట్ కి వెళ్ళి చదవాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా మీ సొంత రాష్ట్రం కాలేజెస్ లో సీట్ రావచ్చు, లేదా వేరే ఇతర స్టేట్స్ కైనా వెళ్ళొచ్చు, లేదా ఎయిమ్స్, జిప్మర్ లాంటి కాలేజెస్ కైనా వెళ్ళొచ్చు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికెట్ అంటే ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ నుండి ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోండి. ఒకవేళ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అయితే వాళ్ళే మీకు ఇస్తారు. సో 12th క్లాస్ తర్వాత తీసుకున్నటువంటి మైగ్రేషన్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుతుంది. కొద్దిమంది దగ్గర 10th క్లాస్ తర్వాత మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వాళ్ళ దగ్గర, అది చెల్లదు. ఓకే, అలాగే ఇక్కడ సేమ్ అండి, అదర్ స్టేట్స్ కైనా ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఉండాలి, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు మీరు వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా సరే మీరు సీట్ పొందాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. వేరే స్టేట్ స్టూడెంట్స్ ఏపీకి వచ్చి చదువుకోవాలి అంటే దాని పేరు ఈక్విలెన్స్ సర్టిఫికెట్, ఇంతకు ముందు చెప్పాను. ఇక్కడ ఏపీ స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా కానీ లేదా వేరే ఏ ఇతర స్టేట్ కౌన్సిలింగ్స్ ద్వారా కానీ వేరే ఏ స్టేట్ కైనా వెళ్ళి చదవాలి అనుకుంటే ఏపీలో కాకుండా, అప్పుడు మీరు ఏపీలో చదువుకున్న 12th క్లాస్ మీరు చదవబోయేటువంటి ఆ స్టేట్ 12th క్లాస్ తో ఈక్వలెంట్ అని చెప్పడానికి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు ఏ స్టేట్ కి అయితే వెళ్ళి చదవాలి అనుకుంటున్నారో లేదా మీకు ఏ స్టేట్ లో అయితే సీట్ వచ్చిందో ఆ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మాకు అసలు కౌన్సిలింగ్ ద్వారా ఏ స్టేట్ లో సీట్ వస్తుందో ముందు తెలియదు కదా మేడం, ఎన్ని స్టేట్స్ కని మేము అప్లై చేసుకోవాలి అని. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఏ స్టేట్ లో సీటు అలాట్ అయిందో ఇమ్మీడియట్ గా చేయాల్సింది విదిన్ అవర్స్ లో ఆ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి ముందు అప్లై చేసి ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకోండి. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉన్నటువంటి ఒక కాపీని ప్రింట్ తీసుకొని అది తీసుకొని వెళ్ళి అడ్మిషన్ అప్పుడు సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు.
వితిన్ 1 month లో మీరు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని చెప్తారు. సో టైం దొరుకుతుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ మాత్రం మీరు ఇమ్మీడియట్ గా ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ సిఎంసీకి అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా అంతే. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ నుండి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే సిఎంసీకి అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ సిఎంసి వాళ్ళు ఆల్రెడీ మీతో అప్లికేషన్ ఫిల్లింగ్ చేయించేశారు, అయిపోయింది. అంతేకాని సిఎంసి వాళ్ళు కౌన్సిలింగ్ ని కండక్ట్ చేయరు. ఈ సిఎంసిలో అడ్మిషన్ పొందాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే తమిళనాడు మేనేజ్మెంట్ కోటాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. కన్వీనర్ కోటా కాదు, గవర్నమెంట్ కోటా కాదు, మేనేజ్మెంట్ కోటా. ఎందుకంటే సిఎంసి అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ క్రిందే తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ కేవలము మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కే వర్తిస్తాయి. అందుకనే మీకు తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అలాట్మెంట్ పొందండి అని మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో కూడా ఇస్తారు. కాబట్టి సిఎంసికి అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, తమిళనాడు నీట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోండి. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు సిద్ధం చేసుకోండి. అయితే ప్రతి సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ ఒక్క ఒరిజినల్ మిస్ అయినా సరే ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి తెచ్చుకోండి లేదా అప్లై చేసుకోండి. అంతేకాదు ప్రతి సర్టిఫికెట్ ని కూడా మీరు 3 to 4 కాపీస్ సిద్ధం చేసుకోండి. మీరు అటెస్టేషన్ ఏమి చేయించాల్సిన అవసరం లేదు, గెస్టెడ్ ఆఫీసర్స్ తో జస్ట్ జిరాక్స్ తీయించుకుంటే సరిపోతుంది. అంతేకాదండి, ఈ సర్టిఫికెట్స్ లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మిస్టేక్స్ ఉంటే మరలా మీరు అప్లై చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా April 1, 2026 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్ యూజ్ చేయాలి. ఒకవేళ ఒక్క రోజు ముందు తీసుకున్నా కూడా అది చెల్లదు. ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి. కౌన్సిలింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ సంవత్సరం కాబట్టి దయచేసి మీకు ఒకవేళ కౌన్సిలింగ్ గురించి అవగాహన కానీ లేకపోతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం మీరు మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ నుండి నాకు మెసేజ్ చేయండి. కంప్లీట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా రిజిస్ట్రేషన్ నుండి మీకు చివరి రోజు వరకు కూడా హెల్ప్ చేయబడుతుంది. పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అంతేకాదండి, ఒకవేళ మీకు మీరుగా కౌన్సిలింగ్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే అలాంటి వాళ్ళు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి ప్యాకేజెస్ లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. దయచేసి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ ని క్లిక్ చేసి యూటిలైజ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.